సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 25న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై కేసు నమోదైంది. రాజస్థాన్ కు చెందిన బాధితురాలు సోనియా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 25న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై కేసు నమోదైంది. రాజస్థాన్ కు చెందిన బాధితురాలు సోనియా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో ఎఫ్ఐఆర్ లో చాలా కీలక అంశాలు వెలుగు చూశాయి. ఏబిఎన్ చేతిలో ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. ఎఫ్ఐఆర్ కాపీలో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నెల 25న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మీద గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్ కి చెందినటువంటి బాధితురాలు సోనియా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే బిఎన్ఎస్ 161, 31, 6, 318, 335, 336, 340 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆగస్టు 2024న డాక్టర్ నమ్రతను అప్రోచ్ అయినటువంటి రాజస్థాన్ సంబంధించినటువంటి సోనియా దంపతులు ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం 30 లక్షల రూపాయలు డాక్టర్ నమ్రత డిమాండ్ చేయడంతో 15 లక్షల రూపాయల చెక్ రూపంలో మిగిలినటువంటి 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్లు ప్రస్తుతం ఎఫ్ఐఆర్ లో కూడా పేర్కోవడం జరిగింది. అయితే తన భర్తకు సంబంధించినటువంటి అంటే మెడికల్ టెస్ట్ చేయకుండానే వేరొకరి స్పర్మ్ తోటి ఈ సరోగసి విధానాన్ని చేశారు. కాబట్టి ఇందులో డిఎన్ఏ టెస్ట్ చేయడానికి నిరాకరించడంతో అనుమానం వచ్చి పోలీసులు కంప్లైంట్ చేశామనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. దీంతో ఈ 30 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని ఈ విధంగా మోసానికి పాల్పడినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఢిల్లీలో బాబు పుట్టిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేయడానికి కూడా అక్కడ ఉన్నటువంటి వారు నిరాకరించడంతో అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో అసలు వాస్తవాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేశారు. వారిని కస్టడీకి తీసుకొని విచారిస్తే మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. ముందుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు నిన్న రైడ్ చేసిన తర్వాత, రెవెన్యూ అధికారులు వెళ్ళి అక్కడ రైడ్ చేసిన తర్వాత చాలా అంశాలు బయటకు వచ్చాయి. కాబట్టి దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నాం అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.